నవ్య, మమ్మీ ఎప్పుడు ఇష్టం కొడితే తిడతాయి కదా నవ్య? అవునన్నయ్య, నన్ను కూడా పొద్దున్నే లేపుతుంది మమ్మీ. చెప్తారా నాయనమ్మని? అవును. మీ ఇద్దరికి ఒకటి చెప్పాలా? అది మన మనసుకి కదరా. అలా మన మంచి ఏముందా? సిస్కి లేపి 8 అవుతుందని చెప్తుంది. అలా కాదురా, మమ్మీ ఎందుకు లేపుతుంది అంటే మనకి లేట్ అవుతుందని. బ్రష్కి లేట్ అవుతుంది, స్నానంకి లేట్ అవుతుంది, తినడం బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అవుతుంది. అలా స్కూల్కి ఎప్పుడు వెళ్తారు? స్కూల్కి వెళ్తే ఏమో ప్రేయర్ అవుతుంది, ప్రేయర్ అటెండ్ కాకపోతే టీచర్ కొడుతుంది. పాయింట్ నెంబర్ 2, మమ్మీకి లెక్కలు రా. 4 చపాతీలు వేసి 2 చపాతీలు వేసి అని చెప్తుంది. అవ్వను దగ్గర రమ్మంటది, నేనేం కొట్టంటది. దగ్గరికి అయినాక మొత్తం చింతపండు చేస్తుంది అన్న. అలా కాదురా, మనకి జ్వరం వస్తే మమ్మీ ఎంబటినే హాస్పిటల్ తీసుకోవద్దు. అదే మమ్మీకి జ్వరం వస్తే ఒక గోలు వేసుకొని డ్యూటీకి వెళ్ళిపోతుంది. అదంతా కాదురా, దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించింది. అన్న, ఇవన్నీ మమ్మీ ఎంత బాధపడుతుంది. సారీ, నాకు కాదురా, మమ్మీకి చెప్పు. తెలుసుకున్నావు కదా, చాలా ఉంటాయి. సారీ మమ్మీ. అన్న మమ్మీ సాటర్డే సండే ఇంటికాడ ఉంటాయి కదా, మమ్మీకి నువ్వు ఒక రోజు కాఫీ పెట్టి నేను ఒక రోజు కాఫీ పెట్టిస్తా. అన్న, ఇదంతా కాదన్న. ఇప్పటి నుంచి మనం ముగ్గురం మమ్మీకి హెల్ప్ఫుల్గా ఉందాం. మీరు మీ పేరెంట్స్ని ఎలా చూసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.